హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో శరణ్య విఆర్ఓగా ట్రైనింగ్ పూర్తయింది. నందిగామలో పోస్టింగ్ ఇచ్చారు. విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ట్రైనింగ్లో పొందిన అనుభవాలతో అవడానికి డిప్యూటీ తహసీల్దార్ అయినా ఇప్పటికిప్పుడు కలెక్టర్ని చేసిన సునాయాసంగా బాధ్యతలు నిర్వహించగలను అన్నంత ఆత్మవిశ్వాసం వచ్చేసింది శరణ్యకి. ఆదాయ వ్యవహారాలు, స్కూల్ తనిఖీలు, ల్యాండ్ తగాదాలు, రాజకీయ నాయకులతో ఉంటే సమస్యలు, తహసీల్దార్లతో కలెక్టర్లతో మసులుకోవాల్సిన విధానం ఒకటేమిటి బుర్ర తిరిగిపోయింది. మొదట్లో భయం వేసింది. క్రమంగా ఒక అవగాహనకి వచ్చేసరికి ఛాలెంజ్ జాబ్ అనిపించింది. తను న్యాయం చేయగలదా? హాయిగా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గానో సెటిల్ అయిపోయి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. కానీ ఆమె మొదటి నుంచి జీవితాన్ని సవాల్ తీసుకునే మనస్తత్వంతో ఉండడం వల్ల ఇప్పుడు వెనక్కి తగ్గి నేను చెయ్యలేను అనుకొని ఫూలిష్నెస్ అనుకుంది. విజయవాడలో ఒక ఫ్లాట్ తీసుకుంది. ప్రభుత్వ వాహనం అలాట్ చేశారు ఆమెకి. దాదాపు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న స్కూల్సు, అంగన్వాడీ కేంద్రాలు పర్యవేక్షించడానికి వెళ్ళడం, మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, ఎక్కడన్నా ల్యాండ్ సమస్యలు ఉంటే స్వయంగా వెళ్ళి పర్యవేక్షించడం, స్టాఫ్ మీద అజమాయిషి. ఉదయం 9కే ఆవిడ ఆఫీస్ పని ప్రారంభం అవుతుంది. సాయంత్రం పొద్దుపోయిన తను కూర్చోవడమే కాక తన కింది ఉద్యోగుల్ని కూడా కూర్చోబెట్టడంలో ఇంతవరకు తమ మాట వినే ఆఫీసర్ని చూడని వాళ్ళకి ఆమె ఒక కొరకరాని కొయ్య అయ్యింది. ఆఫీస్ పని చేయడం అంటే అడవిలో కట్టెలు కొట్టడం అంత కష్టంగా భావించే వాళ్ళకి ఆవిడ వచ్చాక పని ఒత్తిడి పెరిగిపోయింది విపరీతంగా. దాంతో ఈవిడ ఎక్కడ దొరికిందిరా బాబు అనుకుంటున్నారు అందరూ. శరణ్యకి ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు మొదటిసారి చూసినప్పుడు మనసు బాధతో మూల్గింది. అరకొర వసతులు, పాతబడిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గోడలు, వర్షం పడితే మొత్తం వరద వచ్చినట్లు కురిసే పైకప్పులు, మరుగుదొడ్లు లేవు. వంటగదికి పేరుకి కానీ ఓ మూల పెద్ద స్టవ్వు, మరో మూల ఒక ప్లాస్టిక్ డబ్బాలో బియ్యం, గచ్చు మీద మట్టిలో దొర్లుతున్న టమాటాలు, ఉల్లిపాయలు, కొన్ని సరుకులు పొట్లాలలో కింద పడి ఉన్నాయి. ఆయాలు చాలా నిర్లక్ష్యంగా నిద్రపోతూనో కబుర్లు చెప్పుకుంటూనో కనిపించారు. పిల్లలు మట్టి కొట్టుకుపోయిన బట్టలతో నీరసంగా ఆడుకుంటూ ఉన్నారు. హృదయం ద్రవించింది. పసివాళ్ళు, నోరు లేని వాళ్ళు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేరనే కదా ఈ నిర్లక్ష్యం. శరణ్య సరుకుల నాణ్యత చూసింది. పురుగులు పట్టిన కందిపప్పు, దొడ్డిబియ్యం, కుళ్ళిన టమాటాలు, కుళ్ళిన ఉల్లిపాయలు, అపరిశుభ్రంగా ఉంది వంటగది. పిల్లలు హాయిగా కూర్చొని కడుపు నిండా తిండి తినేందుకు సరైన తిండి లేదు, సరైన స్థలమూ లేదు. ఆయాని సూపర్వైజర్ గురించి అడిగింది. ఇంతకు ముందు ఉన్న ఆయన బదిలీ అయి వెళ్ళిపోయాడని, కొత్త వాళ్ళని ఇవ్వలేదని చెప్పింది. టీచర్లు 2 ఉన్నారు. వాళ్ళని అక్కడ పరిస్థితి, ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాల వివరాల గురించి తెలుసుకుంది. పిల్లలకు పౌష్టికాహారమైన గుడ్లు, పాలు ఇస్తున్నారా అని అడిగింది. దానికి ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. అలాగే 4-5 సార్లు విజిట్ చేసి అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకొని ఒకరోజు పై అధికారులకు తను గమనించిన విషయాలు వివరిస్తూ వెంటనే సూపర్వైజర్ పోస్ట్ ఫిలప్ చేయవలసిందిగా లెటర్ రాసింది. అంతేకాదు అక్కడ టీచర్లుగా ఉన్న వారిలో ఎవరికి కనీస విద్యార్హత లేదు అని అనిపిస్తున్నది. వాళ్ళ రికార్డ్స్ పరిశీలించాలి, కానీ అవేవీ దొరకడం లేదు. కాబట్టి వారిని వెంటనే తీసేసి కనీస విద్యార్హతలు ఉన్న వాళ్ళని నియమించవలసిందిగా కోరుతున్నాను అని ముగించింది. అదే రోజు రాత్రి తేజ ఫోన్ చేస్తే అదే విషయం చెప్పి అంది. ఇదేంటి తేజ, పసిపిల్లలకు దక్కవలసిన ఆహారంలో కూడా ఇంత అరాచకమా? దారుణం కదా. నాకు అప్పటికప్పుడు కేంద్రాల నిర్వహణాధికారుల మీద కేసు పెట్టాలనిపించింది. తేజ ఓదార్పు స్వరంతో అన్నాడు. నువ్వు ఈ రకమైన వాతావరణానికి కొత్త. ఆవేశపడి స్టార్టింగ్లోనే సమస్యలు కొని తెచ్చుకోకు. ఇలాంటి వ్యవహారాల్లో పెద్ద పెద్ద వాళ్ళ చేతులు ఉంటాయి. కొంచెం సంవయనం పాటిస్తూ మెల్లగా సంస్కరణలు చేపట్టు. సిగ్గుండాలి కదా పిల్లల పొట్టలు కొట్టి సంపాదించడానికి. అలాంటి సంపాదనతో ఏం సుఖపడతారు? చీచీ, అసహ్యం వేస్తుంది అంది ఆవేశంగా. సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానం, నీతి, ధర్మం వీటికి సమాజంలో మనుషుల మనస్సులో, ఆఖరికి డిక్షనరీలో కూడా కనిపించని ఒకానొక రాక్షస యుగంలో బతుకుతున్నాం.
నీకు కనీసం వెంటనే కాకున్నా నెమ్మది మీద ఆ పసివాళ్లకు సహాయపడే అవకాశం ఇచ్చాడు దేవుడు. నువ్వొక ప్రభుత్వ అధికారివి, తలుచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు. బట్ శరణ్య, ఆవేశంతో కాదు, ఆలోచనతో ముందుకు అడుగులు వేయి. నీ వెంట నేను. అతని మాటలకి శరణ్య ఉద్వేగంగా అంది, థ్యాంక్స్ తేజ. అంగన్వాడీ టీచర్స్కి ప్రత్యేకమైన అర్హతలు నియమించలేదని, అందుకే వారిని ఎవరికి కావలసిన వాళ్ళని వాళ్ళు ఏర్పాటు చేస్తూ వాళ్ళ ద్వారా నిధులు కొల్లగొడుతున్నారు కొందరు అని పేపర్లో చదివాను. ఇదంతా మారాలి. సమూలంగా కొన్ని దుష్టశక్తులను తరిమికొట్టాలి. అందుకు నువ్వే సమర్థురాలివి. అతని మాటలకి మనసారా అంది, నువ్వు పక్కనుంటే ప్రపంచాన్ని శాసించగలను అనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మరైతే వెంటనే ముహూర్తం పెట్టించనా? అల్లరిగా అడిగాడు తేజ. సిగ్గుతో కళ్ళు అరమేడుపులు అవుతుంటే అంది. ఏయ్, నిజమా? నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావా? నమ్మలేనట్టు అడిగాడు తేజ. ఎన్నిసార్లు చెప్పాలేంటి? అంది మత్తుగా. ఏమో, నేనింకా అప్పుడేనా? ప్రొబేషన్ ఇప్పుడేగా మొదలైంది. ఇది పూర్తి కావాలి, లీవులు పెట్టకూడదు అంటావనుకున్నా అన్నాడు తేజ. ట్రైనింగ్లో పెట్టద్దన్నారు. ప్రొబేషన్లో లాంగ్ లీవ్ పెట్టకూడదు. లాంగ్ లీవ్ ఎందుకు? గంటలో పెళ్లి చేసుకొని ఇద్దరం కలిసి వెళ్ళిపోయి కాపురం పెట్టేద్దాం. నేను ఇంట్లో ఉండి వంటలు చేస్తా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అన్నాడు తేజ. అవసరం లేదు, నాకు నా పిఏగా ఉద్యోగం ఇస్తాను చిలిపిగా అంది శరణ్య. వావ్ అంటూ గట్టిగా అరిచి, అంతకన్నా మంచి జాబ్ ఏముంటుంది? రేపే చెప్పేస్తాను నీకు మన పెళ్ళి ఎప్పుడు ఎక్కడా అని, సరేనా అన్నాడు తేజ. శరణ్యకి తేజ స్వరమే గిలిగింతలు పెట్టినట్టయి ఫోన్ డిస్కనెక్ట్ చేసి వెళ్ళకిలా మంచం మీద వాలిపోయి తీయటి ఊహల్లో తేలిపోసాగింది. అన్నట్లే తేజ మరునాడే పెళ్లి ముహూర్తం పెట్టించి ఫోన్ చేశాడు. అలా చేస్తాడని, తనే మాటలు అంత సీరియస్గా తీసుకుంటాడని ఊహించని శరణ్య ఆశ్చర్యంగా అంది. అదేంటి ఇంత తొందరగా? ఎలా కుదిరింది ముహూర్తం? మీ పేరెంట్స్ నిజంగా ఒప్పుకున్నారా? ఎందుకు ఒప్పుకోరు? కాబోయే కలెక్టర్ కోడలవుతుంది అంటే. ఓకే ఓకే, గెట్ రెడీ. ఒకసారి వీకెండ్ హైదరాబాద్ వచ్చేయి, షాపింగ్ చేయాలి. బాగుంది, లేడికి లేచిందే పరుగా. మా పేరెంట్స్కి చెప్పాలా అంది. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఈ వీకెండ్ వస్తున్నావు, దట్స్ ఆల్ అన్నాడు ఖచ్చితంగా తేజ. తేజ, నీకేం పిచ్చా? ఎలా కుదురుతుంది? ఎంఆర్ఓ గారికి చెప్పాలి, పర్మిషన్ తీసుకొని రావాలి హైదరాబాద్కి. తీసుకో. ఎలా? ఇవాళ గురువారం. నేను ఫోన్ కాల్లో అడిగితే బాగుండదు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. అబ్బా తేజ, ట్రై టు అండర్స్టాండ్. సారీ, నేనేమీ వినను, నువ్వు వస్తున్నావు అంతే అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు తేజ. ఓ గాడ్ అనుకుంది శరణ్య. ఎలా ఇప్పుడు? ఎంఆర్ఓ ఏమంటాడు? వీకెండ్ అంటే శని ఆదివారం అవడానికి తను చేస్తున్నది కార్పొరేట్ కంపెనీకా? నా ప్రభుత్వ అధికారి అంటే 24 గంటలు తనది కాదు. ఎటు కదలాలి అన్నా అధికారుల అనుమతి ఉండాలి. శరణ్యకి ఏమీ పాలుపోలేదు. చాలాసేపు ఆలోచిస్తూ కూర్చొని ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా కూర్చున్న చోటు నుంచి లేచింది. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. రేపటి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.